వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం క్యారెట్ హల్వాను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. ముందుగా కావలసిన పదార్థాలు: క్యారెట్లు 300 గ్రాములు, నెయ్యి 5 టీ స్పూన్లు, జీడిపప్పు 25 గ్రాములు, కిస్మిస్ 25 గ్రాములు, పంచదార 200 గ్రాములు, పాలు 250 మిల్లీలీటర్లు. తయారు చేయి విధానం: క్యారెట్లను బాగా కడిగి ఇలా తురుములాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో మనం తీసుకున్న నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి ఒక కప్పులో తీసుకోవాలి. తరువాత కిస్మిస్లను వేసి వెంటనే తీసేయాలి, ఎందుకంటే కిస్మిస్లు త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుమును వేసి బాగా కలిపి 5 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత అందులో పంచదార వేసుకోవాలి. పంచదార పాకం వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పంచదార పాకంలాగా వస్తుంది. అందులో మనం తీసుకున్న పాలను వేయాలి. పాలు వేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి ఇదంతా దగ్గర పడేంత వరకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యారెట్ హల్వాను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని దానిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో సులువుగా తయారు చేసుకునే రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ను వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్ను సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.